నెల్లూరు జిల్లా సంఘంలో శ్రీ అమరానంద స్వామిని చాక్లెట్ స్వామి అని కూడా పిలుస్తున్నారు. సంఘం మండల కేంద్రమైన సంఘం తిరుమల తిప్ప కావలి కాలువ సమీపంలో వెలసి ఉన్న శ్రీ అమరానంద స్వామిని దర్శించుకుని ఆయనకి పాత్రులు కావాలని ఆయన సేవకులు ఆర్ఎంపీ డాక్టర్ తిరుపతి రెడ్డి వెంకటేశ్వర నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం శ్రీ అమరానంద స్వామి వద్ద 100 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా నలుమూల నుంచి వచ్చిన భక్తులు కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తిరుపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 60 సంవత్సరాల నుండి అమరానంద స్వామి పూజలు అందుకుంటున్నారని వారు తెలిపారు. ఆయన బ్రతికున్న సమయంలో నెల్లూరు వీఆర్సీ వద్ద గత 60 సంవత్సరాల క్రితం ఈ అమరానంద స్వామిని చాక్లెట్ స్వామి అని పిలిచేవారని గుర్తు చేశారు. అప్పట్లో నెల్లూరు వీఆర్సీ చాకలి వీధిలోని దత్తాత్రేయ ఆశ్రమంలో ఉండేవారని, అక్కడ చిన్నపిల్లలకు చాక్లెట్స్ ఇచ్చేవారని తెలిపారు. అలాగే ఎవరైనా దాతలు ముందుకొచ్చి డబ్బు రూపేణా ఇస్తే తీసుకునేవారు కాదని, కేవలం ₹1 ఇస్తేనే తీసుకునేవారని తెలిపారు. సంఘం కావలి కాలువ వద్ద శ్రీ అమరానంద స్వామి ఆశ్రమం ఉందని, ఆశ్రమానికి జిల్లా నలుమూల నుంచి వచ్చి తమ కోరికలు తీర్చుకుంటున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి అన్నదానం కొరకు, ఆశ్రమం డెవలప్మెంట్ కొరకు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఆశ్రమం డెవలప్ అయితే నిత్య అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ రోజు 200 మంది అన్నదానంలో పాల్గొన్నట్లు వివరించారు. ఈ ఆశ్రమంలో గత 50 సంవత్సరాల నుంచి ఒక మర్రి చెట్టు ఉందని, ఆ మర్రి చెట్టుకు ఊడలు రాకూడదని అమరానంద స్వామి ఒక మాట చెప్పగానే ఊడలు రాకుండా నిలిచిపోయిందని తెలిపారు. ఎక్కడైనా మర్రి చెట్టుకు ఊడలు వస్తాయని, ఈ ఆశ్రమంలో ఉన్న మర్రి చెట్టుకు ఊడలు రావని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఆశ్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోసా ఏడుకొండలు, కుసుమ, మహిళా భక్తులు, పురుష భక్తులు ఎక్కువ మంది పాల్గొన్నారు.